దత్తాత్రేయ స్వామి వారి వలనే అది ఉపాధి ఏదైనప్పటికీ ఉన్నవాడు బ్రహ్మజ్ఞుడు అక్కడ. అటువంటి వారికి నిస్త్రైగుణ్యే పతి విచరతే కోవిధి కో నిషేధ అని చెప్పినట్లుగా త్రిగుణాతీత స్థితికి వెళ్ళిన వారికి విధి నిషేధాల్లో, ఎవరికి? త్రిగుణ అతీత స్థితికి వెళ్ళినటువంటి వారికి. ఆ స్థితికి వెళ్ళనంత వరకు కూడాను విధి నిషేధాత్మకమైన ధర్మాన్ని పాటించవలసినదే. నిషేధం అంటే ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏది చెయ్యాలో అది చేయడం విధి. ఈ విధి నిషేధాత్మకమైన ధర్మం ప్రతివారు పాటించవలసినదే. బ్రహ్మచింతన చేసేవాడు కూడా ఉపాధి తాదాత్మ్యం ఉన్నంత వరకు విధి నిషేధాత్మకమైన ధర్మాన్ని పాటించవలసినదే. చింతన చేసేవాడు సిద్ధి పొందినవాడు వేరే విషయం. ఆ సిద్ధి పొందినవాడే త్రిగుణాతీతుడు. త్రిగుణాతీత స్థితి పొందే వరకు కూడా శాస్త్ర గౌరవం చాలా అవసరమే. ఆ ఆరుడ స్థితికి వెళ్ళిన వాడికి వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే, మనం నిస్త్రైగుణ్యే పతి విచరితే ఆఖరి వాక్యం చెప్పుకుంటున్నాం. పైన మరో 3 వాక్యాలు ఉన్నాయి. భేదా భేదౌ సపది గళితౌ పుణ్య పాపే విశీర్ణే మాయామోహౌ క్షయముపగతౌ నష్ట సందేహ వృత్తి శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావబోధం నిస్త్రైగుణ్యే పతి విచరతాం కో విధి కో నిషేధ. ద్వంద్వాతీత స్థితి అని ఒకటి ఉన్నది. అది అర్థం చేసుకోవడమే మహాకష్టం. ఒకవేళ అర్థమైనా ద్వంద్వాలను జయించినంత తేలిక కాదు. అటువంటి ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిన వాళ్ళు భేదము అభేదము ఇత్యాది చర్చలన్నీ అతిక్రమించినటువంటి వారు, వాళ్ళకి పుణ్యపాపాది కర్మలు కూడా రాలిపోతాయి. వాళ్ళ కర్మాతీత స్థితిలో ఉంటారు. వాళ్ళు మాయామోహములను జయించిన వారు అవుతారు. వారి సందేహం అనేది అసలు లేదు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మ అనే స్థితిలో ఉన్నటువంటి వారికి వాళ్ళు శబ్దాతీతం. శబ్దం అంటే వేదాది విద్యల వల్ల తెలిసినటువంటి విధి నిషేధాత్మక ధర్మములన్నీ, వాటికి కూడా అతీత స్థితిలో ఉంటారు. అది త్రైగుణ్య విశ్వావేద నిస్త్రైగుణ్యో భవార్జన అని చెప్పినట్లుగా ఆ శబ్దాతీత స్థితికి వెళ్ళిన వారు ప్రాప్య తత్వావబోధం, తత్వ అవబోధము అంటే తత్వము సంపూర్ణముగా అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి వారు నిస్త్రైగుణ్య స్థితికి చెందినవారు. దీన్నే ఆరూఢ స్థితి, తురీయ స్థితి అంటారు. అటువంటి వారికి విధి నిషేధాలు ఉండవు. అటువంటి వారు ఎవరైనా నాకు గురువే అన్నారు శంకరులు. అంతేగాని నాకు పొరపాటు అయిపోయింది మిమ్మల్ని పక్కకి వెళ్ళమన్నానే అనలేదు ఆయన. ఇది తెలియక శంకరులకు అంతవరకు ఏదో అజ్ఞానం ఉందని, అప్పుడు జ్ఞానోదయమైందని లేనిపోని వీళ్ళ మనోవికారాలతో నిర్వచించడం మొదలుపెట్టారు. ఆ లోతు తెలియక. కానీ శంకరులు పూర్తిగా బ్రహ్మజ్ఞులు, ఆయన జీవన్ముక్తులు. అటువంటి శంకరుల యొక్క సన్నివేశం వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఎదురుగా కనబడ్డవాడు అన్న మాట ప్రకారంగా అటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవడైనా సరే పూజ్యుడే. అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం. అంతేగాని బ్రహ్మజ్ఞానం ఒకటి సొత్తు కాదు. బ్రహ్మము సర్వాంతర్యామి, దాన్ని ఎవడు పొందినా వాడు పూజ్యుడే అని చెప్పారు ఇక్కడ. ఇందులో ప్రతి శ్లోకం ఇక్కడి నుంచి శంకరులు చెప్పింది మనీషా పంచకమని ప్రసిద్ధి. శంకర విజయంలో ఆ మనీషా పంచకం వచ్చిన సందర్భాన్ని కథగా రచించారు. అయితే శంకర విజయం రచించిన విద్యారణుల వారు సామాన్యులు కారు, మళ్ళీ శంకరులంతటి వారు. అందుకే ఆ మహానుభావుడు ఆ ఘట్టాన్ని అద్భుతంగా శంకరులు రచించిన శ్లోకాలను తీసుకుని ఆయన ఇందులో కావ్యరూపంగా శ్లోకాలను అందించారు. ఆ శ్లోకాలు అందించేటప్పుడు ఆ అందం ఎంత చక్కగా చూపిస్తున్నారంటే, శంకరుల రచనని తీసుకుని ఈ మహానుభావుడు అందించేటప్పుడు గచ్చ దూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్షసి విద్వన్ భిద్యతేన్నమయతోన్నమయం కిం సాక్షినశ్చ యతి పుంగవ సాక్షి. అన్నమయం నుంచి దూరంగా వెళ్ళమంటున్నావా, లేకపోతే సాక్షిని దూరంగా వెళ్ళమంటున్నావా అనే ప్రశ్నకి ఆదిశంకర భగవత్పాల్ వారి యొక్క మనీషా పంచకంలో మొదట చెప్పిన శ్లోకాల్లో దాన్ని తీసుకుని ఆయన అందించారు. దీని సందర్భాన్ని చెప్తూ మనీషా పంచకానికి ముందుగా చెప్పబడుతున్నది పరంపరాగతమైన శ్లోకములు. కదాచిత్ శంకరాచార్య కాశీం ప్రతి పురీం యయౌ చండాల రూపిణం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. దేన్ని గచ్చగచ్చను దూరం చేయదలుచుకున్నావయ్యా? అన్నమయము నుండి అన్నమయ అన్న, చైతన్యం నుండి చైతన్య అన్న. అన్నమయమైన దేహం జడం, జడమైనది తనంత తాను చలించలేదు. దేనివల్ల చలిస్తుందో ఆ చైతన్యం సర్వవ్యాపకం. అది ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేన్ని నువ్వు దూరం వెళ్ళమని చెప్తున్నావు అనే ప్రశ్న వేసినప్పుడు అప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, భాషమాన ఇతి తేన కళావాన్. ఈ మాట్లాడినటువంటి వాడు ఎవరో అని గుర్తించాడు. ఈయన ఆరుడ స్థితికి చెందినటువంటి బ్రహ్మజ్ఞుడైన
అయి ఉండాలి, లేక సాక్షాత్ బ్రహ్మమైన విశ్వేశ్వరుడైనా అయి ఉండాలి, అంతే కదా. అప్పుడు శంకరులు చెప్పింది మనీషా పంచకం. మనీషా పంచకం చక్కగా శ్రద్ధగా వివేచన చేయవలసింది. మరి నిన్న ఈ చర్చ అంతా నిన్న చివరి సమయంలో చేసాం కనుక నేను మళ్ళీ ఆ చర్చ చేయట్లేదు. ఉదాత్తమైన సన్నివేశాన్ని తీసుకొచ్చి సామాన్యమైన భౌతికాంశాలతో ముడిపెట్టడం జరిగింది. ఇక్కడ ముడిపెట్టి శంకరులే చెప్పారు భేదాలు ఏవీ లేవని సాంకర్యాదుల గురించి కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి దీనికి అన్వయం కుదరదు. ఇక్కడ గమనించవలసినది బ్రహ్మదృష్టి అనేటువంటిది ఏదో ఉందో దాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఆరూఢ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అనే దాన్ని వర్ణించడమే మనీషా పంచకంలో ఉన్న అంశం. అటువంటి సిద్ధస్థితికి చెందినవాడు ఎవడైనా సరే వాడు గురువే. అటువంటి వాడే గురువు. గురురితి ఏషా మనీషా మమ. మనీషా అంటే నా బుద్ధి, నా నిర్ణయం ఏమిటంటే ఇటువంటి వాడు గురువు అని నా నిర్ణయం, నా ఆలోచన అంటున్నారు శంకరులు ఇక్కడ. అంటే శంకరులే ఇటువంటి వాడే గురువు అని ప్రతిపాదన చేస్తున్నారు. ఉపాధిగతంగా అతడు చండాలోస్తు సతు ద్విజోస్తు, అతడు చండాలుడు కావచ్చు, ద్విజుడు కావచ్చు, కానీ చేత్ ఇటువంటి లక్షణములు కలిగినట్లయితే అతడు గురువు అన్నాడు. ఇటువంటి లక్షణం అనేది 5 శ్లోకాలు ఉన్నది. 5 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో 3 పాదములు ఆ లక్షణము చెప్తారు. ఇది మనం గమనించినట్లయితే ఆ లక్షణములన్నీ జీవన్ముక్తుల లక్షణాలను వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ మనీషా పంచకంలో ప్రధానంగా చెప్పబడుతున్నది జీవన్ముక్తుడి లక్షణములే. అటువంటి జీవన్ముక్తుడు గురువే అనేది ఇందులో సారాంశమైన ఒక వాక్యంతో చెప్పుకునే భావం. ఆ లక్షణం అర్థం చేసుకోవడం కూడా సామాన్యం కాదండి. శంకరులు ఏ చిన్న శ్లోకాలు అందించినప్పటికీ కూడా దాన్ని మనం శ్రవణం చేసి మననం చేస్తే దాని ద్వారా పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అది శంకరుల వాంగ్మయంలో ఉన్న విశేషం. ముఖ్యంగా ప్రకరణ గ్రంథ సాహిత్యం అంతా అంతే. కొన్ని 10 శ్లోకాలు ఉంటాయి, కొన్ని 25 శ్లోకాలు ఉంటాయి, కొన్ని 100 శ్లోకాలు ఉంటాయి, కొన్ని 1000 కూడా ఉంటాయి. ఏకశ్లోకి నుంచి సహస్ర ఉపదేశ సహస్రి వరకు విస్తరించి ఉన్నాయి. ప్రకరణ గ్రంథం అంతా ఇంత విస్తారంగా ఉన్నది. మధ్యలో వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి మొదలైన గ్రంథములు కూడా ఉన్నాయి. దేనికవే పరిపూర్ణం. ఏది మనం గట్టిగా పట్టుకున్నా మనలో బ్రహ్మ విచారణ సడలిపోకుండా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మం గురించి వింటున్నప్పుడు స్పష్టంగా అర్థమైనట్టు అనిపిస్తుందండి. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, మీరు వింటున్నప్పుడు బాగా అర్థమైనట్టు అనిపిస్తుందండి, తర్వాత నిలవదంటే అది కూడా మా దోషమేనా? చెప్పడంతో అయిపోయింది, పోనీ అర్థమైందన్నాడు, అది సంతోషం. నిలబట్లేదన్నాడు, నిలబట్లేదు అంటే నిలబెట్టుకోవాలని వాడు కూడా అనుకోవాలి కదా. నిలబెట్టుకోవాలండి. ఇక్కడ నిలబెట్టుకోవడానికి మార్గం కూడా పెద్దవాళ్ళు చెప్పారు. శ్రవణంది వదిలేస్తున్నాం, శ్రవణంతో మననంలోకి రావట్లేదు. మననం ఎప్పుడవుతుందంటే అది కావాలి అనుకుంటే అవుతుంది. ఇక్కడ ఏది కావాలి? ఆ బ్రహ్మజ్ఞానమే కావాలని కూడా మననం చేస్తాం. అందుకే బ్రహ్మజ్ఞానానికి పెద్ద వల్లి వేయడాలు, మాలలు తిప్పడాలు, ఉపవాసాలు ఇవేం సాధనలుకో. శ్రవణం చేయడం, శ్రవణం చేసి